ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గగ్వార్, మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను 8.20 కోట్ల అంచనా బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. చేయడం జరిగినది. తదుపరి మిగిలిన పురపాలక సంఘ నిధులను పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత సంతల అభివృద్ధి, జంతు వధశాలల సంవత్సరపు బడ్జెట్ అంచనాలు మరియు 2023-24 ఆర్థిక సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదం గురించి సందర్భం తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019, తెలంగాణ పురపాలక సంఘంలో చట్టం 2019 సెక్షన్ 107 మరియు 108 ప్రకారం కరెంటు బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులు మరియు 10% నిధులను పురపాలక సంఘ సొంత ఆదాయ వనరులు, 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి హరితహారం గ్రీన్ బడ్జెట్ పనులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పద్ధతులకు కేటాయింపులు పోను మిగిలిన మీకు అందరికీ ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ కాకుండా ఇన్కమ్ గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. వారు ఆల్రెడీ ఎస్టిమేట్స్లో అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కూడా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ గురించి కూడా అది వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, దాని మీద ఫోకస్ చేయండి. కొన్ని ఇష్యూస్ మాకు వేరే మున్సిపాలిటీస్లో దృష్టిలో వచ్చినాయి, అది మీ దృష్టిలో కూడా పెట్టాలనుకుంటున్నాం. టౌన్ ప్లానింగ్ సంబంధించిన ప్రత్యేకంగా లేఅవుట్స్ విషయంలో ఏమవుతుందంటే, కచ్చా లేఅవుట్లు చేసి ప్రజలకి మోసం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఒక ప్లాట్ ఒకరికి అమ్మేసి ఇంకొక ప్లాట్ అదే పేరిట వేరే వాళ్ళకి అమ్మడం, దానివల్ల చిన్న పుంజి ఉంటుంది. ఒక పుంజిలో ఒక ప్లాట్ కొనుక్కొని ఆత్మకూరో చింతావో లేదంటే కొత్త మన మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే కొంత సంతోషపడుతూ ఉంటారు. అదే లిటిగేషన్లో వెళ్ళిపోతే చాలామంది ఇబ్బంది పడతారు. ఆ క్లారిటీ ఇంకా చాలామంది ఇబ్బంది అవుతారు. సో అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే ప్రత్యేకంగా ప్లాట్స్ కొనాలి, దాంట్లో ఇబ్బంది ఉండకూడదు. కొన్నిసారి అట్లాంటి ఏదైనా ఉంటే అది జరగకుండా ఉండాలి. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ మధ్య ఇక్కడ శానిటేషన్ డిస్కషన్ కొంత రాలేదు, కానీ శానిటేషన్ విషయాలు కూడా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కంబైన్డ్గా వాల్ టు వాల్ తిరిగి ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అది వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మన దోమల సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఊరి కాలువల సమస్యలు కావచ్చు, దాని మీద ప్రణాళికాబద్ధంగా పోవాలి. టీమ్స్ ఏర్పాటు చేసి మనం ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈ మధ్యని ఇక్కడ కూడా పూర్తి చేశారు. ఒక వారం రోజు వరకు మనం ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామంలో ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద కొన్ని యాక్టివిటీస్ చేశాం. అది కూడా మీరు చేశాం. కానీ ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటే అవి టేకప్ చేయాలని మీకు కోరుతున్నాం. టైడ్ ఫండ్ గురించి ఒక నాకు డౌట్